వెళ్దాం. బందరు పోర్టు అనుబంధ పరిశ్రమల పేరుతో వేలాది ఎకరాలు పారిశ్రామికవేత్తలకు పంచడాన్ని ఒప్పుకోమని కరగ్రహారం గ్రామస్తులు తేల్చి చెప్తున్నారు. బందరు పోర్టుకు తాము పూర్తిగా అనుకూలమని, అయితే అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. కరగ్రహారంలో విపక్ష నేత వైఎస్ జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఊరి జనం ఏడాదికి 2 పంటలు పండే భూములు వదులుకునే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పారు. మన గ్రామంలో ఎన్ని పంటలు తీస్తారు? వరి, వేరుశనగ, కూరగాయలు పండిస్తారండి. కనీసం అంటే 2 పంటలు పైగానే పండుతాయి. మిగిలిన చోట్లంతా కూడా మనం చేపల చెరువులు చేసాం. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, రొయ్యల చెరువులు, సరుకు తోటలు. కనీసం సంవత్సరానికి 2 పంటలన్నా కనీసం పండే భూములు. వరి వేస్తాము, వేరుశనగ వేస్తాము, కూరగాయలు కూడా పండిస్తాం. అంతేనమ్మా? భూములకు అన్నిటికీ కూడా మనకు కెనాల్ ఇరిగేటెడ్ వాటర్, అంతేనా? కాలువ కూడా ఉందా? కాలువ నీళ్ళేనా ఇవన్నీ? పంట కాలువ నీళ్లు. పంట కాలువ నీళ్లతోనే మనకు పంటలు పండుతాయి. పుష్కలంగా నీళ్లు వస్తాయి కాలువల నుంచి. మనం కనీసం 2-3 పంటలు పండించుకుని బతుకుతా ఉన్నాం. మిగిలిన చోట రొయ్యల చెరువులు, చేపల చెరువులు పెట్టి కూడా అందరం ఆనందంగా బతుకుతా ఉన్నాం. అంతేనా? ఇప్పుడు పోర్టుకు సంబంధించి మీరు అడిగేది ఏమిటి అని అంటే, పోర్టుకు మీరు సానుకూలంగానే ఉన్నారా? పోర్టుకి అనుబంధంగానే ఉన్నామండి. పోర్టుకి వచ్చే పరిశ్రమలకి మాత్రం మా భూములు ఇవ్వమని నిరాకరిస్తున్నామండి. పోర్టు వరకు పోర్టుకు సంబంధించిన ఆ 4,000 ఎకరాలు ఆ మేరకైతే మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. పోర్టు వరకు తీసుకొచ్చినా మాకు అభ్యంతరం లేదు. కానీ పోర్టు పేరు చెప్పి ఏకంగా 30,000 ఎకరాలు మా దగ్గర నుంచి తీసుకొని అది శ్రీమంతులైన పరిశ్రమలకు ఇచ్చేదానికి మాత్రం మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతేనా తల్లి? అంతేనా? పోర్టు వరకు వస్తే పర్వాలేదు, మాకేం అభ్యంతరంలా. కానీ పోర్టు దాటి ఏకంగా మా భూములను తీసుకుని పంచేదానికి, పారిశ్రామికవేత్తలకు పంచేదానికి మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు. గ్రామంలో సార్ గ్రామ సభ కూడా జరిపారు. 4,800 తీసుకుంటాం పోర్టు కోసం అని చెప్పారు. దానికి నష్టపరిహారం కూడా చెల్లిస్తామని చెప్పారు. ఎంత చెల్లిస్తాం అనేది వివరణ ఏమి ఇవ్వలేదు. ఇస్తామని మాత్రం చెప్పారు. అయినా మేము దానికి ఒప్పుకున్నాము. అయినా గ్రామ సభలో తీర్మానం చేసి ఇచ్చాము. అది కాకుండా 3,000 ఎకరాలు 30,000 ఎకరాలు గ్రామంలో కావాలని నోటిఫికేషన్ ఇచ్చారండి. అర్ధరాత్రి పూట ఎవరు లెగన్ టైంలో ఇంటింటికి పేపర్ ఇచ్చి, ప్రతి మనిషి పేపర్ న్యూస్ పేపర్లో వేసి ఎవరు లేకుండానే గుమ్మం ముందు పడేసి వెళ్ళారండి. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క గ్రామస్తులు కూడా ఆవేదనతో ఎంతో మంచాన్ని పడ్డారండి చాలా మంది. లక్ష్మమ్మ చెప్తా ఉన్నారు, కళ్యాణమ్మ చెప్తా ఉన్నారు. కళ్యాణమ్మ చెప్పేది గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి మాటగా చెప్తా ఉన్నారు. పోర్టుకు ఎంత డబ్బులు ఇస్తామన్నది కూడా మాకు చెప్పలేదు. అయినా కూడా పోర్టు వస్తుందిలే, దానివల్ల అంతో ఎంతో మంచి జరుగుతుందిలే అని చెప్పి గ్రామ సభలో మేము తీర్మానం చేసి దానికి ఆమోదం కూడా తెలిపాం. కానీ అంతటితో ఆగిపోకుండా సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు పండించే భూములు, ఈ భూములు తీసుకుంటారు. ఇంకా 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి మా కడుపు మీద కొట్టడం ధర్మమేనా అని చెప్పి అడుగుతా ఉంది కళ్యాణమ్మ. దీనికి మాత్రం పూర్తిగా ప్రభుత్వాన్ని తప్పు. నిజంగా 2 పంటలు కాదు 3 పంటలు కూడా పండించే పరిస్థితి, పండించే భూములు కాక రొయ్యల చెరువు, చేపల చెరువులు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇటువంటి భూములు 30,000 ఎకరాలు తీసుకునేదానికి ప్రభుత్వం మనసు లేకుండా ప్రవర్తించడం చాలా చాలా దారుణం. అదే రకంగా ఈ 4,000 చిల్లర ఎకరాలు ఏదైతే పోర్టు కోసం ఏదైతే నిర్దేశించారో ఆ పోర్టుకు కూడా ఎకరాకి ఎంత డబ్బు ఇస్తారో కూడా ఇంతవరకు చెప్పుకోకుండా మీరు ఈ రకంగా ముందుకు పోవడం కూడా ధర్మం కాదని కూడా అడుగుతా ఉంది కళ్యాణం. అంతే ఆ భూములకు కనీసం అంటే సంవత్సరానికి మన గ్రామంలో ఎన్ని పంటలు తీస్తారు? వరి,
వేరుశెనగ, కూరగాయలు పండిస్తారండి. కనీసం అంటే 2 పంటలు పైగానే పండుతాయి. పండుతాయండి. మిగిలిన చోట్లంతా కూడా మనం చేపల చెరువులు చేసాం. చేపల చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, సరుకు తోటలు. కనీసం సంవత్సరానికి 2 పంటలన్నా కనీసం పండే భూములు. వరి వేస్తాము, వేరుశెనగ వేస్తాము, కూరగాయలు పండిస్తారు. కూరగాయలు కూడా పండిస్తాం. అంతేనా?